ఎక్విప్మెంట్ నువ్వు కాలిపోకుండా కాపాడుకోవచ్చు, మనుషులు కూడా. మంచి ముఖ్యం సార్, ఎక్విప్మెంట్ సంగతి పక్కన 2000 అది డివైజ్, ఈఎల్సీబీ అనేది డివైజ్. దానికి ఎందుకు పెట్టుకోరంటే ఈ అన్ని లోకల్ గా చాలా చోట్ల సబ్స్టాండర్డ్ మెటీరియల్ దొరుకుతున్నాయి. మార్కెట్ లోకి వెళ్తే ఇంకా మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కాపర్ కేబుల్ పర్ మీటర్ వచ్చేసేసి అన్నిటికంటే ముఖ్యం ఎంసీసీబీయా ఈఎల్సీబీ సార్, ఈఎల్సీబీ ఈఎంసీడీ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ లేదా ఆర్సీబీఓ రెసిడ్యువల్ కరెంట్ ఆపరేషన్ ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఈఎల్సీబీ. ఓకే, ఈఎల్సీబీ ఒకటి. అదేమో మీరు ఎంసీబీ అన్నారు కదా, ఎంసీబీకి ఇది కూడా అదే ఫంక్షన్ సార్. ఓకే. ఇప్పుడు మన ఇంట్లో పెట్టే స్విచ్లు ఉన్నాయి కదా, స్విచ్లు మనం ఆఫ్ ఆన్ చేస్తే పని చేస్తాయి, ఈ మాత్రం దానికి అయ్యే ట్రిప్ అయిపోతాయి. ఓకే. సో మనకేంటంటే ఇంకోటి ఏంటంటే మోర్ దాన్ 15 ఇయర్స్ అయిన తర్వాత ప్రతి ఒక్క హౌస్ ను వాళ్ళు చెక్ చేయించుకోవాలి సార్. మనం ఎట్లా డాక్టర్ దగ్గరికి పోయి మనం డయాగ్నోసిస్ చేయించుకుంటామో, మనకి షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ పెరిగిందా, అట్లా మన బాడీని ఎలా చెక్ చేసుకుంటామో కంపల్సరిగా 15 ఇయర్స్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఒకసారి చెక్ చేసుకోవాలి. నెంబర్ 2 ఏంటంటే మనకు లోడ్కు తగ్గట్టుగా మన ఇంట్లో పెట్టుకున్న వైర్లు ఉన్నాయా లేదా అని. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు డబ్బులు తక్కువ ఉన్నాయని తక్కువ వైర్ వేసుకుంటాం, 2.5 స్క్వేర్ ఎంఎం అలా వేసుకుంటాం. స్లోగా మనకు డబ్బులు రాగా ఏమైతుందంటే ఏసీ యాడ్ చేస్తాం, ఫ్రిడ్జ్ యాడ్ చేస్తాం, మన ఇంట్లో పిల్లలు పెరగంగా ఇంకొక ఏసీ యాడ్ చేస్తాం, ఇంకా కొద్దిగా డబ్బులు పెరగంగా మనకు హాల్లో కూడా ఏసీ యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇంకా కంఫర్ట్ గా వచ్చినప్పుడు కిచెన్ లో కూడా ఏసీ వచ్చింది సార్. ఓకే సార్ ఏసీ అంత ఎక్విప్మెంట్ ఏది లేదు సార్. ఎందుకంటే నీకు చల్లగా ఉంటుంది కాబట్టి అది కరెంట్ ఎంత కాలుతుందో నీకు తెలియదు. ఆ కరెంట్ కాలి ఆ వైర్ వేడెక్కిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇల్లంతా తగలబడుతుంది. ఓకే. గీజర్ కంటే కూడా డేంజరస్ సార్. ఏసీ ద మోస్టెస్ట్ డేంజరస్ వన్ ఇన్ ద హౌస్. తర్వాత ఫ్రిడ్జ్, ఎందుకంటే 24 hours నడుస్తుంది ఫ్రిడ్జ్. ఏసీ వచ్చేసరికి ఏమవుతుంది, ఎంత కరెంట్ కాలుతుందో నీకు తెలియదు. ఓవర్ ఇయర్ అయిపోగానే, ఇయర్ టు ఇయర్ అయిపోగానే కరెంట్ ఎక్కువ కాలడం మొదలు పెడుతుంది సార్. గీజర్కి ఏమవుతుందంటే దాంట్లో డివైస్ ఉంటుంది, అది ఏది థర్మోస్టాట్ ఉంటుంది, అది ఆటోమేటిక్ గా ఆఫ్ చేస్తుంది. ఓకే. సో ఏసీ తర్వాత డేంజరస్ ఫ్రిడ్జా? సార్ ఫస్ట్ వచ్చేసేసి మీకు ఏసీ సార్, సెకండ్ ఫ్రిడ్జ్. ఓకే. అంటే ఈ ఇంట్లో ఏసీని పెట్టుకుంటే చల్లదనాన్ని ఇస్తుంది కానీ కుంపటి పెట్టుకున్నట్టే. బట్ కానీ కుంపటి కాదు, ఏసీ రిక్వైర్డ్. కానీ యూ హ్యావ్ ఓన్. మనం కారు నడుపుతున్నామంటే కారు నడిపేటప్పుడు ఏది ఇంపార్టెంట్ సార్, సైకిల్ మోటార్ కానీ కారు నడిపితే అంటే అట్లానట్లేదు, ఏసీలు పెట్టుకుని లోడ్ దానికి సరిపోయినట్టు లేకుండా. కొంచెం యాడ్ చేస్తాను భరత్. కృష్ణారెడ్డి గారు చెప్పండి. ఏసీ అన్ని కూడా కన్వెన్షనల్ ఏసీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న జరిగినటువంటి ఫైర్ ఏదైతే ఉందో ఏసీ లో కంప్రెషర్ బ్లాస్ట్ అవుతుంది. ఆ కంప్రెషర్ బ్లాస్ట్ ఎప్పుడవుతుంది అని అంటే ఈ రెసిస్టెన్స్ హెవీ లోడ్ ఎప్పుడైతే వస్తుందో అది అక్కడ ఉండేటటువంటి వైరింగ్ కాలిపోయి అది బ్లాస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అది ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ ఏసీ అన్నమాట. సో అది ఒకసారి ఏసీ ఆన్ చేస్తే త్రీ టైమ్స్ ఆఫ్ స్టార్టింగ్ కరెంట్ కావాలి. ఓకే సార్. సో ఇప్పుడు ఇవాళ రేపు స్టార్ రేటింగ్ అని ఇన్వర్టర్ టెక్నాలజీ అని వచ్చినాయి, ఇవి వీటి వల్ల మనకి ప్రమాదం లేదు. ఓకే.